అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. పరిజ్ఞానం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి? నిత్యం తులసి కోట వద్ద పూజ గదిలో దీపారాధన చేయవచ్చు. ఏదైనా కారణం వల్ల కొన్ని రోజుల పాటు దీపారాధన చేసే అవకాశం లభించకపోవచ్చు. దానికి చింతపడనవసరం లేదు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపోత్సవాలు విశిష్టమైన ఫలితాలు కలిగిస్తాయి. అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే దీపారాధన కార్తీక మాసంలో మాత్రమే చేయటం చూస్తుంటాం. అటువంటి దీపోత్సవాల్లో పాల్గొనవచ్చు. కనీసం కార్తీక పౌర్ణమి నాడు లేదా ఆ మాసంలో ఏదైనా ఒక రోజున ఆలయంలో, నదీ తీరంలో, పూజ గదిలో, తులసి కోట వద్ద దీపారాధన చేయటం మంచిది. కార్తీక పౌర్ణమి నాడు సంవత్సరం మొత్తానికి గాను 366 ఒత్తులను వెలిగించే సంప్రదాయం ఉంది. ఆనాడు దీపారాధన చేస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలితం లభిస్తోంది. కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారు? వైరాగ్య తైల సంపూర్ణి భక్తివర్తి సమన్వితే. దీపం వెలిగించటానికి ఓ ప్రమిద కావాలి. అదే మానవ దేహం. పృథివీతత్వం వైరాగ్యంతో కూడిన తైలం, నూనె కావాలి. ఇది జలతత్వం. భక్తి అనే వత్తి అందులో ఉంచాలి. అది ఆకాశతత్వం. వెలిగించటానికి అగ్ని కావాలి. వెలిగించిన తర్వాత దీపం అఖండంగా వెలగటానికి గాలి కావాలి. అది ఆ వాయుతత్వం. ఇలా పంచతత్వాలతో కూడినదే దీపం. మానవునిలో ఉండే ఈ పంచతత్వాలకు ఊపిరి పోసే ఉసిరికను దీపశిఖకు ఆధారంగా చేస్తాం. దేహంపై యమకారం వదిలిపెట్టడానికి, అజ్ఞానం తొలగి జ్ఞానం పొందటానికి కార్తీక దీపదానం చేస్తాం. కార్తీక మాసంలో దేవుని దగ్గర పెట్టిన దీపం ఎంతసేపు వెలగాలి? దీపం వెలుగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవటం అవసరం. దీపం కనీసం గోదోహన కాలం పాటు వెలగాలన్నారు. అంటే ఆవు పాలు పితికేందుకు పట్టేంత కాలమైన దీపం వెలగాలని అర్థం. సామాన్య పరిభాషలో అరగంట దాకా వెలిగేంత చమురు పోసి దీపారాధన చెయ్యాలి. అలాగే పూజ పూర్తయ్యాక మనంతట మనమే దీపం ఆర్పకూడదు. దానంతట అది ఆరిపోయే వరకు అలానే ఉంచాలి. పూజ మధ్యలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. దీపం ఆరింది అనటం కూడా అపశకునంగా భావిస్తారు. దీపం కొండెక్కింది లేదా గగనమైంది అంటూ ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మరిన్ని వీడియోల కోసం మా అనంత సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.